महात्मा गांधी पूज्य बापूजी पूज्य बापूजी पूज्य बापूजी पूज्य बापूजी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी कांग्रेस पार्टी ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం అంటే అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో చేసినటువంటి సేవలైనా కానీ మహాత్మా గాంధీ గారిని నివాళులర్పించడం జరిగింది. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ పూజ్య బాపూజీ యొక్క పాత్ర 200 సంవత్సరాల బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రాన్ని భారతదేశానికి తీసుకొచ్చి స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించినటువంటి మాననీయులు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ అధికారుల యొక్క ఏదైతే పాలన ఉన్నదో ఆ పాలన మీద అహింస సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, అలాగే సహాయ నిరాకరణ, విదేశీ వస్త్రాల నిరాకరణ, ఈ విధమైనటువంటి ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చి బ్రిటిష్ ఏదైతే సైన్యాన్ని గడగడలాడించి ఏ ఒక్క ఆయుధం పట్టకనే అహింస పరమోధర్మం అనేటువంటి ఒక సూత్రాన్ని తీసుకొని అది భారతదేశ వ్యాప్తంగా ప్రతి పౌరునికి బ్రిటిష్ పాలన మీద తప్పనిసరిగా మనం పోరాటం చేయాలి. అహింస మార్గమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి మాననీయులు మహాత్మా గాంధీ గారు. వారు బ్రిటిష్ వారిని పాలదొల్లటంలో అహింస మార్గం ద్వారానే ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించి తదుపరి ఏదైతే స్వాతంత్రం తర్వాత కూడా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండాలి, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే విధానాల్లో దానికి రూపొందించడంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒక మంచి పాత్ర పోషించినటువంటి మాననీయులు మహాత్మా గాంధీ గారు. వారు ఒక భారతదేశ ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథురామ్ గాడ్సే అయినటువంటి ఒక దుర్మార్గుడు ఆయన మీద కాల్పులు జరిపి ఆయనను చంపేటువంటి కార్యక్రమం చేసిండు. అటువంటి ఏదైతే ఆ ఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను ఆనాడే భారతదేశం వెలివేసింది. ఈ విధంగా మహాత్మా గాంధీ గారు ఈ యొక్క స్వాతంత్రం పోరాటంలో ఒక గణనీయమైనటువంటి పాత్ర వహించి అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉన్నదంటే ఆనాటి ఆ మాననీయులు మహాత్మా గాంధీ గారి యొక్క విధానాలే కారణం. ఈ విధంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మహాత్మా